జాగ్రత్త మిత్రమా, ఈ లోకంలో పాము కన్నా ప్రమాదమైన వాళ్ళు నీ పక్కనే ఉంటారు. కాటు వేయడానికి పసిగడుతూ ఉండు. ఎంత కష్టపడినా ఎడారిలో మొక్కలైతే పెంచలేము కదా, అలాగే మన ప్రాణం ఉన్నంత వరకు ఎంత సేవ చేసినా తల్లి తండ్రి రుణం కూడా తీర్చుకోలేము. ఎవరికైనా ఎప్పుడైనా ఎలాగైనా మంచి మనసుతో చేసే సహాయం, అలాగే మంచి వ్యక్తితో చేసే స్నేహం ఎప్పటికీ వృధా కాదు. కష్టం అనేది చూసే వాళ్ళకి ఒకలా ఉంటుంది, అనుభవించే వారికి మరోలా ఉంటుంది. ఎందుకు అని చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఓ అంబులెన్స్లో మన అను వాళ్ళు లేకపోతే ఆ సైరన్ వెనక ఉండే బాధ ఏంటో మనకి అర్థమవుతుంది. అదే అంబులెన్స్లో మన అన్న వాళ్ళు ఉంటే ఆ సైరన్ వెనక ఎంత బాధ ఉంటుందో అది మనకి అర్థమవుతుంది. బంధం ఏదైనా అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, ఫాదర్ అండ్ మదర్స్ అవ్వచ్చు, 2 సిస్టర్స్ అవ్వచ్చు, 2 బ్రదర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏ బంధమైనా అవ్వచ్చు. ఏ బంధమైనా బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెంచుకునేలా ఉండకూడదు. నిజమే కదా. ఈ రోజుల్లో డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎదుటోడికి సాటి మనిషిగా చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. నిజమే కదా. ఎవరేమనుకుంటున్నారని మనం ఆలోచిస్తూ కూర్చుంటే మన జీవిత కాలంలో మనం బాగుపడలేము. అందుకోసమే ఎవరేమనుకున్నా అన్ని పక్కన పెట్టేసి జీవితంలో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, అమ్మున్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్నున్నంత వరకు బాధ్యత తెలియదు. ఆ ఇద్దరు లేని రోజున మన జీవితాన్ని ఎవరు పట్టించుకోరు. మన జీవితంకి తల్లి తండ్రి చాలా ముఖ్యం. అందుకే అంటారు, తల్లి తండ్రి ఉన్నప్పుడే వాళ్ళ విలువ మనం తెలుసుకోవాలి. దేని మీద ఆశ లేదు, ఎవ్వరి మీద నమ్మకం లేదు. ఎందుకంటే చివరి దాకా ఉంటానని మధ్యలోనే వదిలేస్తున్నారు. ఈ జనరేషన్, ఈ లోకం అలా ఉంది ఫ్రెండ్స్. మన జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఈ 4 మన అదుపులో ఉండాలి. మాట, డబ్బు, ఆలోచన, ప్రవర్తన. ఈ మాట నేను చెప్పేది కాదు, మా నాన్నగారు నాకు చెప్పేవారు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన లైఫ్లో ఎవరు ఎప్పుడు వచ్చారన్నదే ముఖ్యం కాదు. మనకి కష్టాల సమయంలో మన పక్కన నిలబడి మనకి ఎవరు సహాయం చేసేదే ముఖ్యం. అలాంటి వారికి మన ప్రాణం పోయినా మర్చిపోకూడదు. మాటకి విలువ లేనప్పుడు మౌనంగా ఉండడమే కరెక్ట్. అదే మనిషికి విలువ లేనప్పుడు దూరంగా ఉండడం కరెక్ట్. నిజమే కదా. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఎవరు ఎవరితో ఎంత కాలం అనేది కాలం నిర్ణయించదు. వాళ్ళు చేసే ప్రవర్తన, ఆలోచించిన విధానమే నిర్ణయిస్తుంది. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవ్వడు నమ్మడు. అదే ముంచేసేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేసేవాడు 10 మందిలో ఉంటే మంచివాడు ఒంటరిగా ఉంటాడు. నిజమే కదా. బ్రదర్ అండ్ సిస్టర్స్, ఒక్క మాట అయితే చెప్తాను, రైతు పండించే పంట మన జీవితం ఒకటే అని చెప్తాను. ఎలా అంటారా, పంటలో కలుపు మొక్కలు ఎలా వస్తాయో మన జీవితాల సమస్యలు అలా వస్తాయి. కలుపు మొక్కల నుంచి పంటకి ఎలా కాపాడుకుంటామో మన జీవిత సమస్యల్లో మన నుంచి మనకి అలాగే మనం కాపాడుకోవాలి. మీకేమనిపించింది కామెంట్ చేయండి. కష్టం లేని పని లేదు, నష్టం లేని వ్యాపారం లేదు. కష్టమైనా నష్టమైనా ఇష్టంగా ముందుకు సాగిపోవడమే. లేదు అంటే మన జీవితంలో ఏది సాధించలేము. నమ్మకం 3 అక్షరాలు మాత్రమే, కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే డబ్బు కన్నా విలువైనది. ఒక్కసారి డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకం పోతే మళ్ళీ సంపాదించుకోలేము. నిజమే కదా.